టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికాకు భారత్ కీలక భాగస్వామి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడి. భారతదేశాన్ని ఆయుధాలు, ఆటోమేషన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు సమిష్టి కృషి చేయాలి పిలుపునిచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అక్రమ గోవధపై కఠిన ఎంసీఓసీఏ చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన మహారాష్ట్ర మంత్రి బాంకులే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర సంస్థలు సిద్ధంగా ఉన్నా సర్కార్ స్పందించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. గోదావరి పుష్కరాలకు 1000 కోట్ల రూపాయలు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సంచలనం. 100 మీటర్ల స్ప్రింట్ లో గురువిందర్ సింగ్, 400 మీటర్లలో విశాల్ టీకే అద్భుత ప్రదర్శన. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటావు తేల్చి చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది గుండా వేలాది ఆవులను తరలిస్తున్నారు. సంచలన ఆరోపణలు చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు. పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తక్షణ తగ్గించాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ సెంచరీతో పంజాబ్ ఘన విజయం. ప్లే ఆఫ్ రేసులో తమ ఆశలను సజీవంగా నిలుపుకున్న పంజాబ్ కింగ్స్. కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్. నిలకడగా ఉన్న ధరలతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. భారతదేశానికి చెందిన కంపెనీలు తమ దేశంలో $20 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. భారత్కు ముడి చమురు సరఫరా చేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం మార్కో రూబియో భారత్కు వచ్చారు. ఢిల్లీలోని సేవా తీర్థలో దాదాపు గంట సేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో అమెరికా, భారత సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు మార్కో రూబియో తెలిపారు. ప్రధాని మోదీకి ట్రంప్కు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అన్నారు. వారిద్దరూ కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తారని అన్నారు. It's a relationship that is growing. Literally today, the Secretary opened a brand new building right here. So that is a partnership that we are continuing to grow. We have our Quad meeting. Since I have arrived here a few months ago, we had settled our trade deal. India has joined Pax Silica. Investment is at record levels. And this partnership will continue to grow. And today the Secretary extended an invite to Prime Minister Modi to come visit the White House on behalf of the President. So we have some great things ahead. Thank you.
Yeah, it's an honor, and it's great to be here and to see this facility and the embassy and to open a new building that's really going to make us more efficient in terms of the work we do here, and obviously to thank our locally employed staff here as well, which are excellent. And we had a very productive meeting today. We'll have very productive meetings in this visit. India is at the cornerstone of how the United States approaches the Indo-Pacific, and not just through the Quad, but bilaterally. You see that in the $20 billion of Indian companies invested in the United States. You see it in their signing up for Pax Silica, but you also see it in the other opportunities we have to explore between two advanced economies. I know there's a lot of American interest in the corporate side in the United States, highly skilled labor. మహారాష్ట్రలోని షిరిడీలో ప్రైవేట్ రంగ సంస్థ అయిన నిబ్ గ్రూప్ యొక్క రక్షణ ఉత్పాదక సముదాయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సముదాయం అధునాతన ఫిరంగి వ్యవస్థలు, క్షిపణి మరియు అంతరిక్ష సాంకేతికతలు, రాకెట్ వ్యవస్థలు, శక్తివంతమైన పదార్థాలు, స్వయం ప్రతిపత్తి గల రక్షణ వేదికలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. భారతదేశ ప్రైవేటు పరిశ్రమలకు భవిష్యత్తు యుద్ధాల గతిశీలతపై లోతైన అవగాహన ఉంది మరియు దేశానికి అత్యాధునిక వ్యవస్థలు సమకూర్చడానికి అవి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని అన్నారు. భారతదేశాన్ని ఆయుధాలు మరియు ఆటోమేషన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు భాగస్వాములందరూ సమిష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కీలక సాంకేతికతలు మరియు అధునాతన వ్యవస్థల్లో మేక్ ఇన్ ఇండియాను నిరంతరం ప్రోత్సహిస్తోందని, ఆయుధాలు మరియు స్వయంచాలిత వ్యవస్థల్లో భారతదేశం అగ్రగామిగా నిలిచేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. सुरक्षा और स्वाभिमान की एक नई मिसाल पेश की है. मैं यहाँ पर बहुत सारे उदाहरण देकर उसको स्पष्ट नहीं करना चाहता. छत्रपति महाराज शिवाजी महाराज ने नेवी और फोर्स की जो व्यवस्था यहाँ पर खड़ी की थी, वो सिर्फ एक उनकी सैन्य रणनीति नहीं थी, यह उनकी केवल एक मिलिट्री स्ट्रेटजी नहीं थी, बल्कि एक आत्मनिर्भर अर्थव्यवस्था का मॉडल था जो छत्रपति महाराज शिवाजी ने खड़ा किया था. उन्होंने स्थानीय रिसोर्सेस से हथियार बनाए थे, लोकल रिसोर्सेस से छत्रपति महाराज शिवाजी ने वेपन्स बनाए थे, यहाँ के लोकल लोगों को ट्रेंड किया और एक ऐसा साम्राज्य खड़ा किया जो विदेशी ताकतों को चुनौती दे सके. आज शिरडी की इस धरती पर छत्रपति शिवाजी महाराज की ही प्रेरणा से हम एक बार फिर आत्मनिर्भरता यानी सेल्फ रिलायंस का एक किला खड़ा कर रहे हैं. जिस महाराष्ट्र ने देश को छत्रपति महाराज शिवाजी महाराज जैसा राजा दिया, जिस महाराष्ट्र ने लोकमान्य तिलक जैसे क्रांतिकारी दिए, वो धरती भला डिफेंस के मामले में पीछे कैसे रह सकती है, इसकी कल्पना भी नहीं की जा सकती. इसी धरती से स्वराज्य हमारा जन्मसिद्ध अधिकार है का यह नारा भी निकला था. मेरे साथियों, असल मायने में तिलक के सपने को अब हम साकार कर रहे हैं. इन सब प्रयासों में सबसे सुखद बात यह है कि प्राइवेट सेक्टर अपनी बहुत ही अहम भूमिका का निर्वाह कर रहा है और यह दिखाता है गवर्नमेंट की सही पॉलिसीज और सपोर्ट से हमारा प्राइवेट सेक्टर. అక్రమ గోవధపై కఠిన ఎంసీఓసీఏ చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర మంత్రి బావంకులే హెచ్చరించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ గోవధ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. मुख्यमंत्री जी ने बहुत सतर्क आदेश दिए और बहुत सबको इंटीमेशन भी दिए. कोई भी स्टॉक नहीं रखेगा. स्टॉक के चक्कर में हम सारा डीजल पेट्रोल हमने घर में नहीं रखेंगे. कोई भी इंडस्ट्री वाले, कॉमर्शियल वाले जो लोग हैं वो भी ज़्यादा का स्टॉक नहीं रखेंगे. सारे कलेक्टर इसके लिए फील्ड पर है. सारे कलेक्टर को बताया गया है कि कोई भी अनवांटेड ये स्केयरसिटी पैदा करता है तो उसके ऊपर कड़ी कार्रवाई होनी चाहिए. और मुझे लगता है कि महाराष्ट्र में मजबूती से लोग साथ दे रहे. प्रधानमंत्री मोदी जी का जो उन्होंने अपील की है उसको भी जनता साथ दे रही है. हम सब ने मिलकर, सभी पार्टियों ने मिलकर, महाराष्ट्र की सभी पार्टियों ने मिलकर एक दिल से, एक मत से मोदी जी के आह्वान को साथ में लेकर आगे जाना चाहिए. इसी में महाराष्ट्र की भलाई है, इसी में देश की भलाई है. सर, एक सवाल है कि कलेक्टर को आदेश दिए गए, सरकार ने आदेश निकाला दिया
कि अभी बकरा ईद भी उसके पहले गो तस्करी करने वालों के खिलाफ मुकदमा लगाएगी, लेकिन विपक्ष इसको राजनीति कर रही है। इसको कह रहे हैं कि ये लोग गो तस्करों के खिलाफ क्यों नहीं मुकदमा लगाते और ये गाय को राष्ट्रीय पशु क्यों नहीं घोषित करते। देखिए, बकरी ईद में केवल बकरी काटी जाती है, गाय नहीं। और जो गाय काटेगा, जो गोवंश काटेगा, उसको छोड़ेंगे नहीं। और मैं आपको दावे के साथ कहता हूं कि हम पूरे वॉच करके हैं। తెలంగాణలో సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్, కోల్ ఇండియా 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఏఐ ఆధారిత రెసిడెన్షియల్ ఎనర్జీ ప్లాట్ఫామ్ రెంజీ ఆధ్వర్యంలో రెనరైజ్డ్ 2026 జాతీయ స్థాయి సదస్సును శనివారం హైదరాబాద్లోని మాదాపూర్ నాలెడ్జ్ సిటీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్ రెడ్డి దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్న రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ సంస్థ రెంజీకి ఫీచర్స్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న రెంజీ సంస్థ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని అభినందించారు. సంప్రదాయ వనరులపై దేశం ఎక్కువగా ఆధారపడకుండా పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ప్రధాని మోదీ క్లీన్ ఎనర్జీ విప్లవాన్ని తీసుకొచ్చారని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ గురించి అందరం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు పిఎం సూర్యగారి యోజన అనేటువంటి పథకం తీసుకొచ్చారు. పిఎం కుసుమ్ యోజన కూడా తీసుకొచ్చారు. అగ్రికల్చర్ పంప్ సెట్స్, మనం డొమెస్టిక్ సంబంధించి, మన హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి పవర్, ఈ రెండింటికి సంబంధించి ప్రధానమంత్రి గారు ఎంత కమిట్మెంట్ తోటి అంటే పరి క్యాబినెట్ లో మీ కాన్స్టిట్యున్సీలో ఎంత మందికి పిఎం సూర్యగారి యోజన వచ్చింది. నాకు విషయం చెప్పారు, మీరైతే కోల్బెల్ట్ ఏరియాలో ఏవైతే ఎఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో, కోల్బెల్ట్ ఏరియాలో పనిచేసేటువంటి క్వార్టర్స్ ఏవైతున్నాయో, ఇండ్లు ఏవైతున్నాయో, విలేజెస్ ఏవైతున్నాయో, మీరు కోల్ మినిస్ట్రీ ద్వారానే మీరే సబ్సిడీ ఇచ్చి, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 70% సబ్సిడీ ఇస్తుంది, 30% కన్జ్యూమర్ పెట్టుకోవాలి. ఆ 30% కూడా పెట్టుకోనటువంటి వాళ్ళకు మీరు కోల్ కంపెనీల ద్వారా పెట్టి 100% సబ్సిడీ తోటి అందరు కరెంట్ ఇవ్వండి అంటున్నారు. ఎందుకు? మనము ఈ యొక్క జనరల్ థర్మల్ ఎనర్జీ సేవ్ చేసి సోలార్ ఎనర్జీ మీద మనము యూసేజ్ పెంచుకున్నట్లయితే అది దేశానికి లాభం. అదేవిధంగా ప్రధానమంత్రి ఇంకో మాట చెప్పారు, మీరు ఎంతైతే పవర్ మీరు వాడుకుంటారో, ఒకవేళ మీ ఇంట్లో పవర్ జనరేషన్ పెరిగితే, మీరు పెట్టేటువంటి సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్ పెరిగితే అది గవర్నమెంట్ కొంటుంది, మీకు ఇన్కమ్ వస్తుంది. అది మీకు ఫ్రీ, మీ ఇంటికి ఫ్రీ కరెంటే కాదు, మీరు ఎక్కువ. గోదావరి పుష్కరాల కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సంబంధిత పనుల కోసం నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. తొలి విడతగా 300 కోట్ల రూపాయల మంజూరుకు పచ్చజెండా ఊపింది. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అల్పాహారం, పాలు అందించాలని కేబినెట్ నిర్ణయించింది. అసోం రైఫల్స్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసింది. కే సముద్రం ఫైర్ స్టేషన్కు 18 పోస్టుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 100 మీటర్ల స్ప్రింట్లో గురువిందర్ సింగ్ 400 మీటర్లలో విశాల్ టీకే సంచలన ప్రదర్శనతో భళా అనిపించారు. 100 మీటర్ల పరుగులో తొలి రోజు గురువిందర్ సింగ్, అనిమేష్ కుజర్ పోటీపడి ఒకరి రికార్డు మరొకరు బదులు కొట్టిన నేపథ్యంలో ఫైనల్ హోరాహోరీగా సాగుతుందని భావించారు. కానీ 25 ఏళ్ల గురువిందర్ సింగ్ 10.09 సెంటీమీటర్లలోనే గమ్యం చేరి చరిత్ర సృష్టించాడు. దాంతో సెమీఫైనల్లో 10.15 సెకండ్లలో అనిమేష్ కుజర్ నమోదు చేసిన గత జాతీయ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఇంకా 10.10 సెకండ్లలోపే రేస్ను పూర్తి చేసిన తొలి భారత అథ్లెట్గా గురువిందర్ రికార్డు నెలకొల్పాడు. గురువిందర్ తాజా టైమింగ్ ఆసియాలో రెండో అత్యుత్తమం. అనిమేష్, ప్రణవ్ గౌరవ్ 2-3 స్థానాల్లో నిలిచారు. ఈ ప్రదర్శనతో కామన్వెల్త్ క్రీడల టైమింగ్ 10.16 సెకండ్లుగా కూడా గురువిందర్ అధిగమించాడు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో కొత్తగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ వంటి రంగాల్లో 2.4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంద్రమ్మ ఇళ్ల పథకం 2వ విడత కింద 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశ నిర్ణయాలు మంత్రులు వాకిడి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
మీడియా సమావేశంలో వెల్లడించారు. 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని మంత్రి చెప్పారు. అందులో భాగంగానే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30కి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు జరిగిన కేబినెట్ 33వ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన పలు అంశాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు, యాక్చువల్గా జూన్ 2వ తారీఖు అనుకున్నాం, దాన్ని 1 డే ప్రీఫోన్ చేశాం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిరిపుర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో రెండవ విడత 2.5 లక్షల ఇళ్లు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోన్నా చెప్పుకోవడానికి ఏమీ లేక ఊకదంపుడు ఉపన్యాసాలతో కాలం గడిపేస్తున్నారని ఇవాళ పూతలపట్టులో జరిగిన సభలో ఆయన మాటలే ఇందుకు నిదర్శనమని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, కరుణ ధర్మశ్రీ, కేకే రాజుతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో చోటు చేసుకున్న అరాచకాలను ఒక్కొక్కటిగా వివరించారు. విశాఖపట్నానికి తలమానికి, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికి ఆంధ్ర యూనివర్సిటీని గీతం యూనివర్సిటీకి వచ్చి అనుసంధానం చేసి దాని అంటే అనకూడదు కానీ, భాషను వాడకూడదు కానీ లిటరల్గా దాన్ని తాకట్టు పెట్టినట్టు దానికోసం ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంతమందో ఆంధ్ర యూనివర్సిటీ దాన్ని మెరిట్ వచ్చిన ప్రతి స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని కోరుకుంటాడు. ఈ రకంగా ప్రాంతాల్లో ఉన్న ఆ కార్యక్రమం ఎక్కడైనా సరే ప్రభుత్వ పెద్దలకు కానీ వాళ్ళ తాపేదారులకు కానీ ఏదైనా ఒక ఉంటే ప్రభుత్వంలో ఉన్న అసమయత ఆ అంశం మాత్రం నీరుగార్చడమే. స్కిల్టింగ్ చేసేస్తున్నారు నాటి గురించి. ఇది చాలా దురదృష్టం. మళ్ళీ ఇవన్నీ రిపేర్ చేయాలంటే చాలా కష్టం. 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. పేదవాడికి కానీ మధ్యతరగతి కానీ ఇదిగో మేము వీరికి ఇది చేసామన్న పేటెంట్గా చెప్పుకునే ఒక కార్యక్రమం చెప్పానండి. రైతుకి కానీ సామాన్యుడికి కానీ సామాన్యునికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో కానీ లేదు. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది గుండా వేలాది ఆవులను తరలిస్తున్నారంటూ సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు సంచలన ఆరోపణలు చేశారు. కౌటాల వారసంతా 20 రోజులుగా కొనసాగుతోందని, ప్రభుత్వ యంత్రాంగం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు పశువులను తరలించడానికి ఒక గ్రీన్ ఛానల్ లాగా పనిచేస్తోందని విమర్శించారు. ఈ దారుణమైన అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన చోట
గోవధ నిషేధ చట్టం పటిష్టంగా అమలు చేస్తూ ఉంటే ఇక్కడ మాత్రం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను ప్రోత్సహించడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి మాకు పక్కనే ప్రాణహిత నది ఉంటుంది. ఇట్లా ప్రాణహిత నది గుండా రోజు ఇవాళ కూడా 1000 పశువులు ఇవాళ కూడా 1000 పశువుల్ని ఆ ప్రాణహిత నదిని దాటించి పక్కనే కౌటాల మండల కేంద్రం ఉంటుంది. అక్కడ వారసంతా ఉంటుంది. వారసంతా వారానికి ఒక రోజు నడవాలి. అది 20 రోజులుగా నిరంతరం నడుస్తుంది. రోజు సంత నడుస్తుంది. రోజుకు 5-6 వేల పశువులు అక్కడికి వస్తాయి. పోలీసులు అక్కడ దగ్గర ఉంటారు. అక్కడ పోయి అక్కడ మన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వ అధికారులే అక్కడ డెప్యుటేషన్ చేశారు. ఎవరిని? వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి వెటర్నరీ డాక్టర్లను అక్కడ ఉంచారు. నిరంతరం పొద్దున 6 గంటల నుంచి రాత్రి వరకు మీరంతా సర్టిఫికేట్ యాక్చువల్ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారం ఒక డాక్టర్ 90 సర్టిఫికేట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేడు. కానీ 90 కాదు 300-400 సర్టిఫికేట్లు ఒక్కొక్క డాక్టర్. మా దగ్గరనైతే కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసరే ఆర్డర్స్ ఇచ్చాడు. కౌటాల షాండీలో డాక్టర్ బి రాకేష్ ఆయన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పెంచకల్పేట ఉంటే ఆయన అక్కడ డెప్యుటేషన్ మీద వేశారు. చిర్రకుంటలో ఉన్న మురళీకృష్ణన్ తీసుకుపోయి కౌటాలలో వేశారు. మా దగ్గర ఇంకొకటి గోయగాం అని వాంకిడి సరిహద్దులో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఒక షాండీ సంత ఉంటుంది. అక్కడ ఒక డాక్టర్ అంటే ప్రభుత్వమే ఫెసిలిటేట్ చేస్తుంది. ఇంత దారుణం అంటే ఇంత గలీజ్ కథలకు ఈ ప్రభుత్వం పడుతుందని మనం ఊహించలేదు. కానీ ఇవాళ అట్లా వ్యవస్థ తయారైతుంది. పశువులు ఇవాటి పొద్దున ఫోటో ఇది. ఎన్ని వేల పశువులు అక్కడ నది దాటిస్తున్నారు. ఆ వెహికల్స్ పిలిపించి ఆర్డర్గా వాటికి పార్కింగ్ స్థలం చూస్తూ అందులో ఎక్కి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ఛార్జీలతో రైతులు, ఆటో కార్మికులు, ఆక్వా రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోందని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా పెంచిన ఛార్జీలు తక్షణం తగ్గించాలని ఎమ్మెల్సీ లేళ్ల ఆపిరెడ్డి డిమాండ్ చేశారు. పెరిగిన ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రజలపై ఏటా దాదాపు 3,400 కోట్ల రూపాయల భారం పడుతోందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడు పడుతున్న అవస్థలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలన్న దృక్పథం చంద్రబాబులో కనిపించడం లేదని, గెలిచి అధికారంలోకి వచ్చాక మోసం చేయాలన్న ఆలోచనతోనే అలవికాని హామీలు ఎన్నికల్లో గుప్పించారని ఆరోపించారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అనేక అంశాలకు సంబంధించి 25 సార్లు మీడియా సమావేశాలను పెట్టి ప్రభుత్వానికి వందల ప్రశ్నలు సంధించారు. అనేకమైనటువంటి అంశాలని లేవనెత్తారు. కానీ మా నాయకుడు సంధించినటువంటి ప్రశ్నలకు కానీ లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వం ఏనాడు కూడా వాటికి సంబంధించి లేవనెత్తినటువంటి ప్రశ్నలు తప్పనో ఆరోపణలు తప్పనో అనే మాట కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కొనారిల్లుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు. మా నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నిజంగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో తెలియదు. 10 డజన్ మంది మంత్రులు మాట్లాడతారు. ఆ డజన్ మంది మంత్రులు మాట్లాడే ప్రతి మాట, ముఖ్యమంత్రి గారితో సహా మాట్లాడే మాట వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు అడుగుతూ ఉన్నారయ్యా, ఏంటి మీ భాష, మీరు మాట్లాడే భాష ఏంటని అడుగుతా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలను చూడండి. తమిళనాడు చూసినా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రతిపక్షాలను గౌరవిస్తా ఉన్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 51 బంతుల్లో 101 నాట్అవుట్, 11 4లు, 5 సిక్సర్లు, వీరోచిత సెంచరీతో ముందుండి నడిపించాడు. లక్నోలోని ఐగానా క్రికెట్ స్టేడియంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ పై ఘన విజయం సాధించింది. 197 పరుగుల టార్గెట్ను మరో 2 ఓవర్లో మిగిలుండగానే ఛేదించింది. 18 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసి విజయ్ భేరి మోగించింది. అయ్యర్ తన తొలి ఐపీఎల్ సెంచరీని నమోదు చేయడంతో పాటు జట్టుకు మరపురాని విజయాన్ని అందించాడు. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రభ్సిమ్రాన్ సింగ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. గేర్లు మార్చి దూకుడుగా ఆడిన అతను మహమ్మద్ షమీ వేసిన ఓవర్లో 3 సిక్సర్లు బాది మ్యాచ్ను లాగేశాడు. చివరికి మరో భారీ సిక్సర్తో మ్యాచ్ను ముగించడమే కాకుండా తన కెరీర్లో తొలి ఐపీఎల్ సెంచరీని స్టైల్గా పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. జాష్ ఇంగ్లీష్
అలాగే ఆయుష్ పదోని రాణించడంతో లక్నో పోరాడగలిగే స్కోరును సాధించింది. అయితే కేవలం 5 రెగ్యులర్ బౌలర్లతో బరిలోకి దిగిన లక్నో బౌలింగ్లో వైఫల్యం చెంది ఈ స్కోరును కాపాడుకోలేకపోయింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట లభించినట్లయింది. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఆదివారం కూడా బంగారం వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం ఆదివారం ఉదయం నాటికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,060 వద్ద స్థిరంగా ఉంది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర 1,45,800 కొనసాగుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 1,59,210 22 క్యారెట్ల ధర 1,45,950 నమోదైంది. మరోవైపు వెండి ధరల్లో కూడా ఎటువంటి మార్పు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కిలో వెండి ధర 2,95,000 వద్ద నిలకడగా ఉంది. ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ధర 2,85,000 ఉండగా చెన్నైలో 2,95,000 కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని పరిణామాలను బట్టి భవిష్యత్తులో ఈ ధరలు మారే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాకు భారత్ కీలక భాగస్వామి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడి. భారతదేశాన్ని ఆయుధాలు, ఆటోమేషన్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మార్చేందుకు సమిష్ట కృషి చేయాలి పిలుపునిచ్చిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అక్రమ గోవధపై కఠిన ఎంసీఓసీఏ చర్యలు తీసుకుంటాం హెచ్చరించిన మహారాష్ట్ర మంత్రి బాంకులే. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర సంస్థలు సిద్ధంగా ఉన్నా సర్కార్ స్పందించడం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణ. గోదావరి పుష్కరాలకు 1,000 కోట్ల రూపాయలు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో సంచలనం. 100 మీటర్ల స్ప్రింట్ లో గురువిందర్ సింగ్, 400 మీటర్లలో విశాల్ టీకే అద్భుత ప్రదర్శన. ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నిస్తూనే ఉంటాం తేల్చి చెప్పిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది గుండా వేలాది ఆవులను తరలిస్తున్నారు. సంచలన ఆరోపణలు చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు. పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తక్షణ తగ్గించాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ సెంచరీతో పంజాబ్ ఘన విజయం. ప్లే ఆఫ్ రేసులో తమ ఆశలను సజీవంగా నిలుపుకున్న పంజాబ్ కింగ్స్. కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్. నిలకడగా ఉన్న ధరలతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట.
ఇవి ఇప్పటివరకు నబుల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.